టీచర్లందరినీ స్మరించుకుంటూ ఈ పాఠశాలకు మన దొడగట్ట పాఠశాలకు నన్ను ఒక అతిథిగా, నన్ను ఒక గెస్ట్గా ఆహ్వానించిన నేను సార్ అనలేను, ఎందుకంటే మేము ఇద్దరు ఒకే స్కూల్లో చదివినాం. అన్నా అని పిలుస్తుంటా. నన్ను ఒక తమ్ముడిగా భుజం తట్టు నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేసేటటువంటి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, ఒక శక్తి, నమ్మిన వ్యక్తి, నమ్మకానికి ప్రారంభించేటటువంటి వ్యక్తి మన స్కూల్ హెడ్ మాస్టర్ తేజ అన్నగారు. సార్తో పాటు అన్నతో పాటు పనిచేస్తున్నటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, ఉపాధ్యాయులు జయచంద్ర సార్ గారికి నా హృదయపూర్వక ఎస్ఎంసి మెంబర్ నరసింహులు సార్ గారికి, అదేవిధంగా ఈ వేదికపై ఆశీనులైనటువంటి ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి శిరస్సు వంచి నమస్కారం. సార్ ఎన్నో మాటలు చెప్పారు, విన్నంతసేపు వింటారు, తర్వాత మా ఊళ్ళని కళ్ళలో చేసి తీసుకుంటారు. వాస్తవమా నిజం చెప్పండి. కొంతమంది పాటిస్తారు, మరి కొంతమంది అంటే మరిచిపోతా ఉంటారు. కానీ ఒక మాట వినినటువంటి మాట మనసులో పెట్టుకొని ఆచరించగలగడం తల్లి బాధ్యత, ఆచరించగలగడం తండ్రి బాధ్యత. సార్ ఎన్నో మాటలు చెప్పేటటువంటి పుస్తకంలో పిల్లలని మనము ద్వేషించకూడదు, విమర్శించకూడదు, వాళ్ళని ప్రతిరోజు ప్రోత్సహించాలి. నాకు ఒక టీచర్ జాబ్ ఇష్టం నాన్న అంటే టీచర్ జాబ్ వెళ్ళేటటువంటి మార్గంలో మనం ప్రోత్సహించాలి. పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఎనలేని ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఎంతుంటుందో అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తూ, ఒక చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం, ఆనందదాయకమైన కుటుంబం, ఆరోగ్యకరమైన కుటుంబం, అద్భుతమైన కుటుంబం. అమ్మ, నాన్న, బిడ్డ, ఓన్లీ 3వ తరగతి చదివేటటువంటి వ్యక్తి, స్టూడెంట్ అబ్బాయి, కూలి పని చేసుకొని బ్రతికేటటువంటి కుటుంబం అని. ఆ పూటకు ఆ పూట పని చేయాలి, పని చేసిన చోట ఏదో కాస్తో కూస్తో డబ్బు సంపాదించాలి, ఆ డబ్బుతో ఆ పూట గడవాలి. ఇటువంటి నిరుపేద కుటుంబం. ఒకరోజు తల్లి పనికెళ్ళింది, తండ్రి పనికెళ్ళాడు, బాబు బడికెళ్ళాడు. ఒక్కసారిగా ఆ కుటుంబంలో అనుకోని సంఘటన జరిగింది. ఏంటంటే తండ్రి మరణం. యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది. ఒక్కసారిగా ఆ కుటుంబంలో బాధలు అలుముకుంటాయి, ఎంతో ఏడుపులు, బంధువులు వస్తారు, ఓదార్చుతారు. ఎంతమంది ఓదార్చినా నీ కష్టానికి, నీ సుఖానికి, నీ సంతోషానికి బాధపడేటటువంటి వ్యక్తులు ఈ కాలం చాలా చాలా తక్కువ. ఉన్న దిక్కుని మన దీంట్లో కాపాడుకునేటటువంటి బాధ్యత కూడా చాలా ఆధారపడి ఆ వ్యక్తి, ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఆ కుటుంబ బాధ్యత పాపం ఆ తల్లి మీద పడినటువంటి బాధ్యత చాలా ఎక్కువైంది. బరువు ప్లస్ బాధ్యత రెండైనా ఎక్కువ. బిడ్డని ఎలాగోలాగా పెంచాలి, ఎలాగోలాగా పోషించాలి, కష్టాలు, కన్నీళ్ళు, కడగండు, ఎప్పుడు అది. ఎప్పుడు నా జీవితం బాగుండేది, నా భగవంతుడా, నా భర్త వెళ్ళిపోయాడు, నా బిడ్డను బాగా చూసుకోవాలి కదా అని ఆ బిడ్డ కోసం మరి తప్పిస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ తల్లి పనికి వెళ్ళేది, బాబు బడికి వెళ్ళేవాడు. తల్లి పనికి వెళ్ళేది, బాబు బడికి వెళ్ళేది. ఆ రోజు పని చేసిన చోట ఆ తల్లికి ఆ ఓనర్ గారు ఉంటారు కదా, చెరుకు ఇచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత 3వ తరగతి బిడ్డతో మాట్లాడుతుంది. ఒరే కన్నా, ఒరే చింటూ, ఒరే పంటూ, నువ్వు బాగా చదవాలా, మంచి మార్కులు సంపాదించాలా, ఉన్నతమైనటువంటి పేరు సంపాదించాలా, ఒక టీచర్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక లెక్చరర్ కానీ, ఒక ప్రొఫెసర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఒక కలెక్టర్ కానీ, ఒక దేశానికి రాష్ట్రపతి కానీ, నువ్వు ఏదో ఒక గొప్ప నాయకుడుగా కావాలని అని అమ్మ బాధపడుతుంది. అమ్మ, నాకు దిక్కు నువ్వే కదమ్మా, తల్లి నేర్పించినటువంటి విధానం చూడు, నాకు దిక్కు నువ్వే కదమ్మా, నీకు దిక్కు నేనే కదమ్మా, నేను ఎప్పటికైనా మంచి పేరు సంపాదిస్తానమ్మా, మంచి మార్కులు తెచ్చుకుంటానమ్మా, ఉపాధ్యాయులతో మంచి మాటలతోనే మాట్లాడతానమ్మా, మంచి పేరు సంపాదించుకొని ఒక గొప్ప ఉద్యోగం తెచ్చుకొని నేను బాగా చూసుకుంటానమ్మా అని చెప్పాను. ఈరోజు నేను పనిచేసిన చోట
చెరుకు ఇచ్చావా, ఆ చెరుకు తిన్న ఈరోజు నేను మర్చిపోయావా అని అన్నం తినిన తర్వాత రాత్రి పూట అమ్మ చెరుకు ముక్కలంతా వచ్చేసి ఇచ్చింది. బాబు తిన్నాడు చెరుకు ముక్కలు. తినిన తర్వాత రాత్రి పూట ఎందుకులే కూర్చేది, ఎందుకే కూర్చేదని తల్లి ఒక చోట బిడ్డ ఒక చోట తినేసి ఆ చెరుకు తుప్పల్ని తినిన ఎనిమిది తుప్పల్ని మూలకి పక్కనే ఊడ్చుకోకుండా అక్కడే ఉన్నాయి. రాత్రి పూట బాగా పడుకొనేసినాడు. వాళ్ళమ్మ పడుకొనేసింది. పొద్దున్నే 6 టైము లేదా చింటూ స్కూల్ టైం అయిపోతుంది. 6:30 7:30 8 తల్లికి బాధ పట్టిస్తుంది. గుండె నుంచి బాధ, కళ్ళల్లో కన్నీరు ధారాపాతంగా కాలిపోతుంది. ఏమైందేమో తెలీదు. లేరా పక్కింటి టైం పిలుచుకొస్తుంది, ఇంకొకరు పిలుచుకొస్తుంది. వాళ్ళ బంధువులందరికీ ఫోన్ చేసి నా కొడుకు ఎందుకో లేదమ్మా రండి అని అందరూ ఒక్కసారిగా చూసి ఆ పిల్లోడు పడుకున్నట్టుగానే ఉంటాడు. ఒక్కసారిగా లాడి పట్టుకొని చూస్తారు. చనిపోయి ఉన్నాడమ్మా అంటారు. ఆ తల్లికి భలే బాధ అయిపోతా ఉంటుంది. ఏమైందో తెలియదు. ఆనందంగా ఉన్నాడు. నా కంటి ముందు ఉన్నటువంటి నా కొడుకు, నా కంటి ముందు ఉన్నటువంటి నా బిడ్డ ఏమైందో తెలియదు. ఎట్లా చనిపోయినాడప్ప, ఏమైపోయిందప్ప అని బాధ పడిపోతూ ఉంటుంది ఆ తల్లి. చివరికి ఏమీ చేసేది లేక హాస్పిటల్కి కూడా తీసుకొని పోతుంది. సార్ నా బిడ్డ ఏమైపోయినాడో చూడండి సార్, ఒక్కసారి మీ కాళ్ళు పట్టుకుంటాడు సార్, నేను బతికేదే నా కొడుకు కోసం సార్, నా భర్త నన్ను వదిలే చనిపోయాడు సార్, నా బిడ్డ యొక్క జీవితాన్ని నేను సార్ చూసుకోవాల్సిన బాధ్యత, నా బిడ్డ నన్ను వదిలేసిపోతే నా బ్రతికి ఏం కావాలి సార్, నేను ఉండి ఏం చేయలేదు సార్ అని డాక్టర్తో కాళ్ళు కొట్టుకుంటాను. ఒక్కసారి అమ్మ నీ బిడ్డ యొక్క ప్రాణం మీద, నీ బిడ్డ చచ్చిపోయినా చెప్పిన తర్వాత వెంటనే బంధువులు వస్తారు. అబ్బాయిని అంత్యక్రియలు చేసిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత ఇంటి దగ్గర ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇంట్లో ఉన్న అబ్బాయి చూస్తూ ఏడుస్తూ అందరూ బంధువులు వచ్చిన తర్వాత అమ్మ ఏం కాదమ్మా, ధైర్యంగా ఉండమ్మా, నీకు ధైర్యమైన మన శ్రీరామ రక్ష అని చెబుతా ఉంటాను. చెప్పేసి వెళ్ళిపోతాను సహజం. కానీ ఆ దీపం వైపు తల్లి చూస్తూ రాత్రి తిరిగినటువంటి ఆ చెరుకు అక్కడే ఉంటాయి కదా, కూర్చుంటారు. ఆ చెరుకు తుప్పల దగ్గరికి పోతుంది. పోయి ఆ రాత్రి బిడ్డ తిరిగినటువంటి ఆ చెరుకు తుప్పలు ఉంటాయి కదా, ఆ చెరుకు తుప్పలు తీసుకొని నమ్ముతా ఉంటుంది. తుప్పలు అలాంటి ఒక వ్యక్తి వెళ్ళి అడిగితే, అమ్మా ఎవరన్నా చెరుకు తింటారు కదమ్మా, చెరుకు తుప్పలేమ్మా ఇట్లా తింటారు అంటే తల్లి చెప్పిన మాటలు తెలుసా, ఈ ప్రపంచంలో నా బిడ్డ యొక్క శరీరాన్ని చూడలేను, ఈ ప్రపంచంలో నా బిడ్డ యొక్క శరీరాన్ని తాకలేను, ఈ ప్రపంచంలో నా బిడ్డ యొక్క శరీరాన్ని ఎప్పటికీ ముట్టుకోలేను, ఇక 2-3 రోజులు ఉంటే నా బిడ్డ యొక్క ఎంగిలి ఆ చెరుకు తుప్పలో ఉన్నది కూడా ఎండిపోతుంది. అదైనా తల్లి తీరా ఆ ఎంగిలైనా తిందామయ్యా, నా బిడ్డ లేడు కదా అని ఆ ఎంగిలి తింటుంది తల్లి. అంటే ఎంత గొప్ప వ్యక్తి అంటే తల్లి, ఎంత గొప్ప వ్యక్తి అంటే తండ్రి. ఈ ప్రపంచంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్న. అందుకే అంత గొప్ప స్థానం ఇచ్చారు తల్లి. ఆ తర్వాత తండ్రికి స్థానం ఇచ్చారు, ఆ తర్వాత గురువుకి స్థానం ఇచ్చారు. ఇంట్లో తల్లి ఏదైతే నేర్పదో, ఇంట్లో తండ్రి ఏదైతే నేర్పడో, తల్లి తండ్రి నేర్పని విషయాలను నేర్పించేటటువంటి ఒక గొప్ప వ్యక్తే కేవలం ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయులు మీ గ్రామంలో మీరు తెచ్చుకున్నారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ అని. సారు నేను 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒకే స్కూల్లో చదివాను. నేను 5లో ఉన్నప్పుడు అన్న 6వ తరగతి, నేను 9లో ఉన్నప్పుడు అన్న 10వ తరగతి. ఒక 5 ఏళ్ళు కలిసి పాటు చదివాను. నేను ప్రభుత్వ టీచర్ కాదు, ప్రైవేట్ టీచర్ని. ఒక 6 మందితో కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాను. ఈరోజు 200 మంది పిల్లలు నా దగ్గర చదువుతున్నారు, విద్యార్థులు. నేనే ఒక 12 మందికి ఉద్యోగాలు ఇచ్చాను, నా దగ్గర పనిచేస్తారు. నేను ఎప్పుడు ఏ విషయంకైనా అన్నతో సలహా తీసుకుంటాను. అన్న నేను బాగా ఎదగాలి, మంచి పేరు సంపాదించాలి, నేనే ఒక స్కూల్ స్టార్ట్ చేయను, అన్నతో మంచి సలహాలు తీసుకుంటాను. పిల్లల కోసం నిరంతరం శ్రమించేటటువంటి ఒక వ్యక్తి. పిల్లలంటే ప్రాణం, పిల్లల కోసం ఏమైనా చేయగల తపన, పిల్లల కోసం 100,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తి సారు. అటువంటి సారు మీ పాఠశాల
మేము భయం సైడ్ 10 మందికి విద్యాబుద్ధులు చెప్పేటటువంటి ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు తప్పు చేయకూడదు, ఇలానే బతకాలి. ఉపాధ్యాయుడు అంటే కొన్ని వదులుకోవాల్సిందే, కొన్ని వదులుకొని సమాజం కోసం, విద్యార్థుల కోసం, తల్లిదండ్రుల కోసం, విలువల కోసం అత్యున్నతంగా బతికేటటువంటి మార్గాన్ని ఎంచుకోవాలా. ఆ మార్గంలోనే వెళ్తూ ఉండాలా. మరో మార్గం, పక్క మార్గం పట్టకూడదు అనేటువంటి ఒక భావనతో మేము ముందుకు వెళ్తూ అన్న యొక్క సలహాలు తీసుకుంటూ, అన్న యొక్క సూచనలు తీసుకుంటూ, మీరు కూడా అంతే తల్లిదండ్రులారా, ప్రియాతి ప్రియమైన మా విద్యార్థుల తల్లిదండ్రులారా, మీరు ప్రతిరోజు విద్యార్థులకు బడికి పంపండి. బడిలో ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు అంటే చులకన భావం, ప్రభుత్వ పాఠశాలలు అంటే చులకన భావం, చాలా చులకన భావం. కానీ నేను కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివాను కాబట్టి ఎంత గవర్నమెంట్ స్కూల్లో చదివిన తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం చాలా చాలా ఉన్నారు. చాలా అంటే చాలా. నేను నా దగ్గర చదివేటప్పటి పిల్లలకు ఏ రోజు ఒక చెప్పకూడదు, ఏ రోజు ఒకసారి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు నా స్థాయి వేరు, పిల్లల స్థాయి వేరు. పిల్లల్ని మన స్థాయిలోకి రావాలంటే అవుతుందా? వాడి వయసుకి మన వయసుకి తేడా ఉంటుంది. నేనే పిల్లాడి వయసుకి వెళ్ళిపోతాను. నేను 3వ తరగతిలో పాఠం చెబుతున్నానంటే 3వ తరగతి స్టూడెంట్లా మారిపోతాను. 10వ తరగతి విద్యార్థికి పాఠం చెబుతున్నానంటే 10వ తరగతి స్టూడెంట్లా నేను మారిపోతాను. అట్లా ఒక విద్యార్థి అనేటటువంటి క్రమంలో ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడైతే విద్యార్థి దశకు దిగజారి పాఠం చెబుతాడో అటువంటి పిల్లలు ఎల్ల వేళలా సక్సెస్ అవుతారని ఆశిస్తూ ఎన్నో మాటలు చెప్పాలనుకున్నాను. కానీ సమయభావం లేదు. ఎంతో మాట్లాడగలను నేను కూడా. కాకపోతే నాకు అంత వద్దు, ఎందుకంటే గేమ్స్ ఉన్నాయి, భోజన కార్యక్రమం ఉంది పాలన. కాబట్టి ఈ చిన్నలో చిన్నవాడైన ఈ చిన్న చంద్రశేఖర్ సార్కి ఇంత ఘనమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి తేజ అన్నగారికి, మళ్ళీ జయచంద్ర సార్ గారికి, మీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరికీ ధన్యవాదాలు.